తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలకమైన ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ రేట్లు ఫిక్స్డ్గా ఉండాలని కోరుకుంటున్నామని, టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ప్రేక్షకుల నుండి ఒక్కో సినిమాకు ఒక్కోలా డబ్బులు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని, రేట్లు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దెబ్బతిన్నాయని తెలిపింది. రేవంత్ రెడ్డి నిర్ణయం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రాణం పోసిందని, ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసేలా ఉండాలి కానీ సినిమా టికెట్ తక్కువగానే ఉండాలని కోరుకుంటున్నామని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. రైట్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వెల్కమ్ చేసింది. అలాగే ఒక్కో సినిమాకు ఒకేలా డబ్బులు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని, అందువల్ల సింగిల్ స్క్రీన్స్ సినిమా థియేటర్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల తప్పనిసరిగా ఇటువంటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నామని అంటోంది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. దీనిపై మరింత సమాచారాన్ని ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుండి మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ మూర్తి, ఈరోజు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ వారైతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే కూడా ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే హర్షణీయం అని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. దీనివల్ల సింగిల్ స్క్రీన్స్కి అయితే కూడా ప్రాణం వచ్చినట్టుగానే ఉంటుంది. దీనివల్ల సింగిల్ స్క్రీన్ ఓనర్స్ అయితే కూడా బాగా బాగుపడతారని కూడా తెలియజేయడం అయింది. ఎందుకంటే చాలామంది ఎగ్జిబిటర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ ఎక్కువ మొత్తం సినిమాలను అయితే కూడా నిర్మించడం వలన వాళ్ళు ఇష్టాధికంగా సినిమా టికెట్ రేట్లను అయితే కూడా పెంచేయడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, దానివలన సింగిల్ స్క్రీన్స్ కూడా చాలా డ్యామేజ్ గురి అవుతున్నాయని చెప్పి అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అయితే కూడా వాళ్ళకి ఎంతో బెనిఫిషియర్గా ఉందని, దీనివల్ల ఏంటంటే కూడా ఒక పెద్ద సినిమాకి పెట్టే టికెట్తోని చాలా చిన్న సినిమాలను అయితే చూడవచ్చు. లేదు అంటే కూడా పెద్ద సినిమా టికెట్ల వలన చిన్న సినిమాలను ఆదరణ లేకుండా అవి అనాదరణకి లోనవుతున్నాయని కూడా వాళ్ళైతే తెలియజేశారు. ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి అయితే ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.